బీబీనగర్ మండలం నెమ్రగొమ్మల గ్రామంలో సర్వే నెంబర్ 154, 155, 157లలో మా ప్లాట్లను మేము కాపాడుకొని పునాదులు తీయించుకుంటా ఉంటే ఇప్పుడున్నటువంటి ఫేక్ డాక్యుమెంట్ హోల్డర్ అయినటువంటి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి గారు వారి వ్యక్తుల చేత ఇక్కడ పని జరుగుతూ ఉంటే మా యొక్క ప్లాట్లను దగ్గరికి రానియకుండా కొంతమంది గూండాల చేత బెదిరింపులకు పాల్పడుతూ మాకిక్కడ పని చేసుకుంటూ ఉంటే ఆ ప్లాట్లలో మేము పునాదులు కట్టడం కోసమని పని జరుగుతున్న సందర్భంలో పల్లా రాజేశ్వరరెడ్డి గారి వ్యక్తులు మాటికి 100కు పోలీస్ వారికి ఫోన్లు చేయడం, కోర్టులో కేసు నడుస్తున్నదని చెప్పి ఇక్కడికి మా సైడ్ దగ్గరికి కూడా పోలీసు వారు రావడం. అయ్యా, మేము ఒకటే చెప్తున్నాం, పల్లా రాజేశ్వరరెడ్డి గారు ఎలాంటి భయభ్రాంతులకు మేము భయపడేది లేదు. మీ యొక్క డాక్యుమెంట్లన్నీ కూడా తప్పుడు రిజిస్ట్రేషన్ అని బీబీనగర్ పోలీసు వారే తేల్చారు. మరి ఎందుకో మేము పని చేసుకుంటా ఉంటే మీరు మీ మనసులతోటి 100కు కాల్ చేయించి మమ్మలను భయభ్రాంతులకు గురి చేయడం ఎంతవరకు సమంజసం? దయచేసి ఒకటే చెప్తున్నాం, పల్లా రాజేశ్వరరెడ్డి గారి వ్యక్తులు గత రాత్రి ఆదివారం రోజున మా ప్లాట్ల దగ్గరికి వచ్చి తాగుడు సీసాలతోటి, బ్రాండీ బీర్లతోటి ఇక్కడ నానా హంగామా సృష్టించి వెళ్ళడం జరిగింది. దయచేసి మేము ఒకటే కోరుతున్నాం, మా ప్లాట్లు మాకు దక్కేంతవరకు కూడా మా ప్లాట్లలోనే మేము నివాసం ఉంటాం. దయచేసి ఎమ్మెల్యే గారు మా జోలికి రాకుండా ఉండాల్సిందిగా కోరుచున్నాం. మేము నెమ్రగొమ్మలలో సర్వే నెంబర్ 154, 155, 157లలో మా యొక్క ప్లాట్లకు మేము బందోబస్తుగా మేము పునాది తీయించుకోవడం చేయించుకుంటూ ఉంటే మా యొక్క ప్లాట్ ఓనర్లను మధ్యరాత్రి ఆదివారం కొంతమంది గుండాల చేత ఈ పల్లా రాజేశ్వరరెడ్డి వ్యక్తులు మా ప్లాట్లకు అక్రమంగా వచ్చి, ప్లాట్ల మీదకి అక్రమంగా వచ్చి ఒక 10-15 మంది అర్ధరాత్రి పూట వచ్చేసి మా యొక్క ప్లాట్లను చిందరవందర చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వారు మేము భయపడాలనే ఉద్దేశంతో మా ప్లాట్లలో ఈ విధంగా తాగుడు సీసాలను వేసి బీర్లతోటి ఇక్కడ హంగామా సృష్టిస్తున్నారు. దయచేసి మేము ఒకటే చెప్తున్నాం, పల్లా రాజేశ్వరరెడ్డి గారికి, అయ్యా, మీరు తప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకొని మా యొక్క బీద ప్రజల ప్లాట్లను అక్రమంగా కొల్లగొట్టాలని చూస్తే మాత్రం ఒప్పుకునేది లేదు. దయచేసి పల్లా రాజేశ్వరరెడ్డి గారి మీద ప్రజాప్రభుత్వం అయినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రభుత్వం అతని మీద న్యాయ విచారణ చేసి మా యొక్క డాక్యుమెంట్లను వారి డాక్యుమెంట్ పరిశీలన చేసి ఎవరిది తప్పైతే వారికి కఠిన శిక్షలు వేయాలి. మా ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ తరఫున మేము ఒకటే కోరుతున్నాం, ఈ విధంగా మధ్యరాత్రి పూట మా ప్లాట్ల మీద దాడి చేయడం ఏమైనా చర్య? ఒక ఎమ్మెల్యేగా, ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఈ విధంగా దొంగచాటుగా మా యొక్క ప్లాట్లను కొల్లగొడుతున్నాడు. దయచేసి ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి ప్రజాప్రభుత్వం విచారణ చేసి అతని యొక్క ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయాలని మా ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ తరఫున మేము కోరుతా ఉన్నాము.